తెలంగాణ వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ మరియు ఇంటాక్ట్ తెలంగాణ స్టేట్ చాప్టర్ సహకారంతో హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో గల రాష్ట్ర మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా మరియు విద్యాపరమైన ప్రాముఖ్యతతో విజయవంతంగా నిర్వహించింది. ప్రభుత్వ యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాణిప్రసాద్ ఐఏఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన ప్రసంగంలో ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మరియు భవిష్యత్ తరాల కోసం చారిత్రక ఆస్తులను కాపాడటానికి సామూహిక ప్రయత్నాలు చేయాలని ప్రోత్సహించారు. ఆమె మన వారసత్వం, మన గర్వం, స్మారక కట్టడాలను కాపాడండి, భవిష్యత్ తరాల కోసం చరిత్రను కాపాడండి అనే నినాదంతో స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి తన దార్శనిక నాయకత్వం మరియు మార్గదర్శకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైన నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. పరిరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆయన వారసత్వాన్ని రక్షించండి, భవిష్యత్ తరాల కోసం వారసత్వాన్ని కాపాడండి అనే నినాదంతో సామూహిక బాధ్యతకు పిలుపునిచ్చారు. ఆయన చేసిన కృషి వల్ల ఈ వేడుకలు సజావుగా జరిగి ప్రభావవంతమైన ఫలితాలను అందించాయి. ఇక్కడికి వచ్చామని వెయిట్ చేస్తున్నాము ఆ స్పీచ్ కోసం. నిజానికి మేడం చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఈ హెరిటేజ్కి లింక్డ్ డేట్స్, ఈవెంట్స్ చెబితే కానీ మనకు ఆ హెరిటేజ్ యొక్క గొప్పతనం అనేది అర్థం కాదు. నిజానికి కాలచూరుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మనకు ఒక శాతవాహనుల గురించి, ఒక కాకతీయుల గురించి, ఒక యాదవుల గురించి మాత్రమే ఎక్కువగా స్టడీ చేసే అవకాశం ఉన్న. నిజానికి హరగోపాల్ గారు ఎప్పుడు మాకు చాలా చాలా విషయాల మీద కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి చూపిస్తుంటారు తెలంగాణలో. అవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే రోజు ఇది. సందర్భమో కాదో కానీ డెక్కన్కి సపరేట్ హిస్టరీ ఉంది అని నేను నమ్మే వాళ్ళల్లో నేను ఒక్కడిని. ఎందుకు ఉంది అంటే ఫర్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, Arjun Rao sir and myself are taking part in a seminar in Telangana University in Beachpal in Nizamabad. That day I have spoken about the Delhi and the Deccan. That was in fact few people were hurted and few people were welcomed me. That Delhi is having separate entity and the Deccan is also having separate entity. I'll give only one example. In the entire history, in the entire knowing history, the Deccan is in connection with the Delhi. In the first time in the history, it is in direct control of Delhi for a 75 years or 78 years now. In the history, it was never under control of the Delhi for a 75 continuous years. This has to be researched by the students and the new generations, younger generations. Now also there has been a great discussion is going on. Why the south is different and why the north is different? Why these variations are there? Because only during the period of Mughals for 12 years or 13 years, it may largely extend up to 18 years. Only Hyderabad was under the control of direct control of New Delhi. And in Shatavahana's period and Maurya's period, there were separate entities. Now, for the first time in Indian history, the Deccan or Hyderabad or Telangana is under direct control of Delhi for a 78 years. This is the first time I want to tell. We have to think about it and we have to go ahead for research. Thank you for giving me the opportunity. సంవత్సరం కూడా వరల్డ్ హెరిటేజ్ వీకే కానీ వరల్డ్ హెరిటేజ్ డే కానీ నిర్వహిస్తున్న క్రమంలో ఈసారి చాలా చక్కగా టాపిక్ తీసుకొని హైదరాబాదు వారసత్వ కట్టడాలు వీటిని యువతకు కూడా ఎట్లా పరిచయం చేయాలనే ఒక టాక్ అరేంజ్ చేసినట్టు, దాంతోపాటు చక్కటి ఒక ఎక్స్కవేషన్స్, నల్గొండల ఎక్స్కవేషన్స్ అయితే కానీ, మహబూబ్నగర్లో ఇన్స్క్రిప్షన్ కానీ పబ్లిష్ చేసిన బుక్స్ కూడా రిలీజ్ చేయడం. అన్నిటికంటే ముఖ్యమైనది
ఆర్కియాలజీ మ్యూజియం కన్జర్వేషన్లో ఒక కోర్సు, చక్కటి కోర్సు నిర్వహించడం అనేది ఇప్పుడు ఒక మోడల్గానే డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ చేసిన నా భావన. టుడే వెరీ గుడ్ ఇనిషియేటివ్. అయితే ఈ నెల 20 వరకు, మళ్ళీ నెల 20 వరకు అప్లికేషన్ పెట్టుకోవడం, ఆ తర్వాత కోర్సు వీళ్ళకి మండే టు ఫ్రైడే కండక్ట్ చేసే కోర్సు చాలా ఉపయోగం ఉంటుందని కాలేజీలో చదువుకునే పిల్లలు ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి అవగాహన ఏర్పాటు చేసుకొని ఈ సబ్జెక్ట్లో ఒక వాలంటీర్ కావచ్చు, ఒక ప్రొఫెషన్, ఒక క్యారియర్ కూడా ఎంటర్ అయ్యడానికి మంచి అవకాశం ఉంది. ఈ కోర్సు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ చేయడంతో ఏంటంటే ఇక్కడున్న నిష్ఠాతులు, వారికి ఉన్న అనుభవాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిష్ఠాతులతో ఈ కోర్సు నిర్వహిస్తారు. కాబట్టి అంత మంచి అవకాశం ఏ ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా, నేషనల్ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో అవకాశం దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే నాడు ఒక మంచి ఇనిషియేటివ్గా భావిస్తూ ఈ కోర్సు భవిష్యత్తులో కూడా అది కంటిన్యూ చేస్తూ ఎక్కువ మందికి ఇవ్వగలిగినప్పుడు మనం వారసత్వ కట్టడాలని, ఆర్కియాలజీని, అంటే యూత్కు ఎంతూజియాస్ట్ అందరినీ కూడా చక్కటి హెరిటేజ్ మీద మ్యూజియంలో అవగాహన ఇవ్వడం, ఫ్రెండ్స్ ఆఫ్ మ్యూజియం తయారు చేయడం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా వారు వచ్చారు, వారి టాకే కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ వారే కానీ చాలా చక్కటి సంభాషణ ఇచ్చారు. అవన్నీ కూడా పిల్లలకి హెరిటేజ్ యాక్టివిటీకి ఇది ఉంటుందని, స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. థ్యాంక్స్. Heritage Department. Today we celebrate World Heritage Day or Historical Monuments Day. In this occasion, we want protect our Deccan heritage and Telangana heritage for the future generations. We take oath protect our heritage and save your future. In this regard, we celebrations conducted. In this occasion, our Special Chief Secretary Vani Prasad Madam Garu చీఫ్ గెస్ట్గా వచ్చారు. తర్వాత డక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేధకుమార్ గారు, డాక్టర్ సజాద్ గారు, ప్రజాకవి యాకూబ్ గారు, జర్నలిస్ట్ రిపోర్టర్ గారు దినకర్ గారు, అదే కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నరసింహ గారు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన సందేశాలలో ప్రధానంగా ఈ హెరిటేజ్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే భావి తరాల వారికి మన యొక్క హెరిటేజ్ యొక్క వాల్యూ, హెరిటేజ్ యొక్క ఇంపార్టెన్స్ కోల్పోతాం అని యంగ్స్టర్స్ని, హిస్టరీ లవర్స్ని, హెరిటేజ్ లవర్స్ని వారు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఆర్కియాలజీ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతుంది. దానిలో భాగంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ 2019-14 నుంచి ఇప్పటి వరకు కొంత ఈ యంగ్స్టర్స్కి, అన్ఎంప్లాయ్మెంట్స్కి సర్టిఫికేట్ కోర్స్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా ఉపయోగపడుతుంది యంగ్స్టర్స్కి. ఇది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఐడియా. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఫర్ ద సాల్వ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ద యంగ్స్టర్స్, those who are lovers of archaeology background. So in this occasion, I expressing my view to protect our heritage and save our future. So in this regard, the department also taking so many activities for the promoting tourism part of the Department of Heritage. Next, we bring the హెరిటేజ్ ఆన్ ద వీల్స్. హెరిటేజ్ ఆన్ ద వీల్స్ మేము దాన్ని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాము ఫర్ ద ప్రమోటింగ్ టూరిజం అండ్ కల్చర్ అక్రాస్ ద తెలంగాణ. టు గ్రామానికి వెళ్ళాలని ఒక సంకల్పంగా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా పబ్లికేషన్స్లో కొన్ని పుస్తకాలు కూడా తీసుకొస్తున్నాము. ఆ పుస్తకాలు అనేవి ఇంతవరకు ఎవరు చేయనివి, పబ్లికేషన్ ఎవరు రాయనివి మేము దాన్ని పబ్లిష్ చేసుకొస్తున్నాము. సో ఈరోజు ఫస్ట్ టైం చాలామంది చెప్పడం ఏంటంటే ఇంత గ్రేట్ సెలబ్రేషన్స్ సిస్టమేటిక్గా గ్రాండ్ సక్సెస్ అని చాలామంది ప్రముఖులు వచ్చిన వాళ్ళు
వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచారు. దానికి డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరికీ పేరు పేరున పార్టిసిపేట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన ఈ మీ ప్రతి ఒక్క ఈ ఛానల్ కావచ్చు, లేక ప్రింట్ మీడియా కావచ్చు, దీని ద్వారా మీరు హెరిటేజ్ని, టూరిజం కూడా మీరు ప్రమోట్ చేయడంలో మీ పాత్ర కూడా ఉండాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.